ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్లో ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ క్రైమ్స్పై విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ క్రైమ్పై గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులు 18 సంవత్సరాలు దాటిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలని సూచించారు. అలాగే హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన కల్పించారు. అలాగే టౌన్ ఎస్ఐ రవికిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నుండి వచ్చిన లింకులు ఓపెన్ చేయవద్దని కోరారు. విద్యార్థుల ఫోటోలు స్టేటస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయకూడదని, పోస్ట్ చేసిన పక్షంలో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉన్నందున ఫోటోలు పోస్ట్ చేయవద్దని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సూర్యప్రకాష్, పిఆర్టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు ఆనందరావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం. కార్యాలయం ముందు బైఠాయింపు, నిరసన. జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక మరియు ప్రకటన కోసం తలపెట్టిన వార్డు సమావేశాలు ముందస్తుగా ఆయా వార్డు ప్రజలకు ఏ విధమైన సమాచారం లేకుండా ఏకపక్షంగా నిర్వహించడంతో ప్రజల్లో ఏర్పడుతున్న అసంతృప్తి వల్ల తిరిగి గ్రామసభలు నిర్వహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్కు గురువారం ఒక లేఖ రాస్తూ మధ్యాహ్నం 1 గంట ప్రాంతాల్లో ఇందిరాభవన్ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ స్పందన తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్ మరియు అధికార వార్డు ఆఫీసర్లు పట్టణంలో కానీ సమేత వార్డుల్లో కానీ ముందస్తుగా ఏ విధమైన సమాచారం లేకుండా ఏకపక్షంగా వార్డు సభలు నిర్వహింపచేయటం మరియు గృహ నిర్మాణ లబ్ధి మంజూరు అవకాశం ఉన్నవారికి ఎవరికి కూడా ఇతరత్ర నిరుపేద వర్గాల వారికి ఎవరికి కూడా సమాచారం పొందే అవకాశం లేకుండా వార్డు సమావేశాలు తలపెట్టడం జగిత్యాల మున్సిపల్ కమిషనర్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మీరు చేసే ప్రతి పని ప్రభుత్వం మీద స్పందిస్తున్న దాని మీద ఫలితం మీద ప్రభావం పడుతుంది. మీరు చేసే ప్రతి పని ఏదైతే ఉందో పార్టీ మీద, ప్రభుత్వం మీద పడితే ఇంటర్న్ పార్టీ మీద పడుతుంది. మీరు చేసే పని నిబంధనలకు అనుగుణంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా లేకుంటే ఏదైతే ఉందో మీరేదో ఎవరికో మెప్పు చేయడానికి, ఎవరికో మేలు చేయడానికి ఇచ్చినటువంటి ఒక అనుభవం. సారీ, మీరు ఏం చేసిన నేను మాట్లాడడం లేదు. మీరు చేసేది ఒక 24 గంటలు కాదమ్మా. నేను ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ అమలు చేస్తాను. నిన్న రాత్రి పేపర్ ప్రకటన ఇస్తే వాళ్ళు పేపర్లు వస్తుండే, నేను రాత్రి టీవీలో ఇస్తే వార్త స్క్రోలింగ్ వస్తుండే. అసలు ఇప్పుడు 2 ఏళ్ళకెళ్ళి ఎవడు అప్లై చేసుకున్నాడు? ఇలా నాగేంద్ర కాళీ అమ్మ పాప వాళ్ళందరూ అక్కడ తెలియదు ఇవన్నీ చెప్పాలి లేదు. ఎలిజిబుల్ రిమార్క్స్ కూడా వాట్సాప్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది రెవెన్యూ హౌసింగ్ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఆ వచ్చిన లిస్ట్ ని కూడా వాట్సాప్లో ప్లేస్ చేస్తాం. మళ్ళీ వాట్సాప్లో ఎప్పుడు నిర్వహిస్తాం? డిసిషన్ తీసుకుంటాం. ఫస్ట్ స్క్రూటినీ అయిపోయింది వార్డ్ వైజ్ ఈ 1 వీక్. ఈ రోజు జరిగిన వాట్సాప్లు రద్దు చేస్తారా? అందులో ఆల్రెడీ ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే ఎట్లా రద్దు చేయడానికి? ఎలిజిబుల్ తీసేయండి అంటలేము మేడం, ఎలిజిబుల్ తొలగిదాం మేము అంటలేము. ఇవాళ వార్డు సభ కేవలం ఎలిజిబుల్ ప్రకటించడానికి కొరకు, లేకుంటే మొత్తం గ్రామంలో వార్డులో ఉన్న వాళ్ళకి అందరికీ ఎవరు ఎలిజిబుల్ తెలియజేసి ఎలిజిబుల్ వాళ్ళకు నువ్వు ఎందుకు ఎలిజిబుల్ ఇవ్వని తెలియజెప్పడానిక? అదొకటి కొరకు అక్కడ చేసినమ్మా పెద్దపేట కాదు కదా, అదొకటే కాదుగా. మీరు రాత్రి పుత్రం దాచుకోండి, మరి అది చేయండి. అట్లాగనే ఏదైతుందో ఎలిజిబుల్ ఇప్పుడు 10 వార్డులలో 0 ఎలిజిబిలిటీ అని పెట్టిందమ్మా. అదే అంటున్నా, ఎట్లా 10 వార్డులలో ఏదైతుందో 0 ఎలిజిబిలిటీ, 10 వార్డులలో ఏదైతుందో ప్రజా వాళ్ళు అప్లై చేసుకుంటే దానికి గాంధీనగర్ రారమ్మా. గాంధీనగర్ దళితులు తులసిలేదా నేనేమంటున్నా, మీరు 2 సంవత్సరాలలో ప్రజావాళ్ళు వచ్చిన దరఖాస్తులు అన్నింటి క్రోడీకరించండి, రెవెన్యూ లిస్టు తెప్పించుకోండి.
లిస్ట్ తెప్పించుకొని ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా మీరు ఎలిజిబిలిటీ ప్రకటిస్తే ఎలిజిబుల్ ఫర్ వాట్ రీజన్ ఇన్ఎలిజిబుల్ తెలిసి వస్తుంది. ఓటరు జాబితాకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి. పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి ఓటర్ జాబితా సంబంధించి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు జగిత్యాల, మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్, నక్క శ్రీనివాస్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారుల నియామకం, నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ వంటి పలు అంశాలపై కలెక్టర్లకు సీఈఓ పలు సూచనలు చేశారు. ఓటరు జాబితాకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కడైనా ఉంటే కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పెండింగ్ ఫారం 6, 7, 8 దరఖాస్తులకు సంబంధించి నోటీస్ పీరియడ్ జారీ చేసిన 7 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్కు బూత్ స్థాయి అధికారి నియామకం పూర్తి కావాలని, BLOలకు ఐడి కార్డులు జారీ చేయాలని సూచించారు. నూతన ఓటర్లకు ఓటర్ ఐడి కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లతలు వానాకాలం మరియు యాసంగి 2024-25 CMR చెల్లింపులపై మరియు ప్రస్తుత వానాకాలం 2025-26 యొక్క వరి ధాన్యం కొనుగోలు విషయంలో రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025-26 సీజన్ నందు 6,66,500 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. ఈ వానాకాలం సీజన్లో వరి ధరలు గ్రేడ్ ఏ 2,389, కామన్ ధరలు 2,369 కలవని వివరించారు. ఈ సీజన్కు గాను ఐకేపీ 137, సింగిల్ విండోలు 285, మెప్మా 1 మొత్తం 423 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని వివరించారు. ఈ వానాకాలంలో 92 బాయిల్డ్ మిల్లులు పాల్గొంటున్నందున ప్రతి రైస్ మిల్లు వారు తప్పనిసరిగా 100% బ్యాంక్ గ్యారంటీ DMCSC కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. అలాగే రైస్ మిల్లులో 50 మంది నుంచి 60 మంది హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలతో లేకపోతే సంబంధిత పౌర సరఫరా క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా వారికి సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరా సంస్థ మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్ అసోసియేషన్, ఇతర రైస్ మిల్లర్లు మరియు పౌర సరఫరా సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన BCJAC ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం. ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరుగంటి భార్గవరాం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 18వ తేదీన BCJAC ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో కూడా సంపూర్ణ బంద్ పాటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందుగా జగిత్యాల జిల్లా BC, SC, ST, JAC అధ్యక్షులు మానల కిషన్ నాయి, MRPS అధ్యక్షులు గంగారం మాదిగ మరియు జిల్లా రజక సంఘం అధ్యక్షులు నారాయణలు జ్యోతిబా పూలే విగ్రహానికి పూలదండలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గత 78 సంవత్సరాల నుండి బీసీలు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రస్తుతం 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొందరు రిజర్వేషన్ల వ్యతిరేకులు హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసులు వేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన రిజర్వేషన్ల హక్కులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మానల కిషన్ నాయి, MRPS జిల్లా అధ్యక్షులు గంగారాం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓరుగంటి భార్గవరాంతో పాటు గొల్లపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొంగుడపు తిరుపతి, కాళ్ల రాజయ్య, ముదిరాజ్ ఇలవేణి, జలపతి ముదిరాజ్, శ్రీపతుల శంకరయ్య, ఎలివేణి గంగయ్య, చెవులమద్ది హనుమాన్లు, సానస్వామి, కందుకూరి తిరుపతి, రాగల పరశురాం, రాగల శంకర్, రజకనాయి బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు ఎనుగందల అశోక్, విజయ్ కుమార్, శేఖర్, రఘు, సుందర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18న బంద్ విజయవంతం చేయాలని సందర్భంగా వారు కోరారు. కోరుట్లలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. మాదాపూర్ గ్రామ శివారు మరియు రామారావుపల్లి గ్రామ శివారులోని పేకాట స్థావరాలపై కోరుట్ల పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మాదాపూర్లోని ఒక గ్రూప్ వద్ద 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుండి
12,150 రూపాయలతో పాటు ఒక బైక్ 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకోగా మరో 2 వ్యక్తులు పరారయ్యారు. అలాగే రామారావుపల్లి గ్రామ శివార్లోని గ్రూపులో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5,100 రూపాయలు, ఒక బైకు, 2 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకోగా మరో 3 వ్యక్తులు పరారయ్యారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోరుట్ల ఎస్ఐ చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.